నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సో, అది అమలు వచ్చినప్పటి నుంచి కూడా చాలా కన్‌ఫ్యూజన్స్ ఏర్పడుతున్నాయి దానికి సంబంధించి. వ్యతిరేకత కూడా బాగా ఏర్పడుతుంది. సో, అది ఎన్నికల్లో గెలవడం కోసం ఏసినటువంటి ఎత్తుగడ అని చెప్పేసి కొంతమందంటే, మాకు కావాలి మహిళలకు గుర్తింపు ఉండాలని కొంతమంది మహిళలు వాదిస్తూ ఉన్నారు. కొంతమంది ఇదొద్దు అని చెప్పేసని కూడా మహిళల్లోనే పలు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి గాబట్టి అంటే ఆల్‌మోస్ట్ 1 ½ మంత్ అయినా గాని దానికి సంబంధించి ఇంకా క్లారిటీ ఎవరికీ రాలేదు. చాలా వ్యతిరేకత వస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని, పూర్తి వివరణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, సత్యం గారు. సో, ఆల్‌మోస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారొచ్చి 2 మంత్స్ దాటిపోయింది. కానీ, ఈ మహిళలకి ఉచిత బస్సు పథకం అనే దానికి సంబంధించి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎంత సపోర్ట్ చేస్తున్నారో, ఎంత కావాలని కోరుకుంటున్నారో మహిళలు, అంతే వ్యతిరేకత కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో, ఆటో డ్రైవర్స్ దగ్గర కావచ్చు, పురుషుల దగ్గర నుంచి కావచ్చు, కొంతమంది మహిళలు కూడా దీనికంటే ముందు మాకు నిత్యావసరాలని ఇవ్వచ్చు కదా! అందుబాటులోకి తీసుకురావచ్చు కదా! ఉచిత బస్సు ఎందుకని మహిళల్లో కూడా కొంతమంది వారి వారి అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఉచిత బస్సు అనే దాని పథకం ఎవరికి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ఇందులో ఆర్‌టీసీ లాభపడుతుందా? లేదా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అసలేమంటారు? ఇది ఆహ్, ఓట్ల దృష్ట్యా హ్మ్. లేకపోతే ఏ పార్టీ అమలు చేసిందని దృష్ట్యా ఆలోచించొద్దండి. ఇది హ్మ్. ఒక గొప్ప పథకం. ఎందుకు ఓకే. గొప్ప పథకం అంటే బేసిక్‌గా హ్మ్. శ్రామిక శక్తిలో మహిళల వాటా 28% మాత్రమే ఉంది. హ్మ్. అరౌండ్ 30% ఉంది. జనాభా 50% ఉంది. ఆ శ్రామిక శక్తి పెరగాలంటే వాళ్ళలో చొరవ పెరగాలి. అంటే మొబిలిటీ అంటారు. మొబిలిటీ ప్రధానంగా అభివృద్ధికి బాగా చోదక శక్తిగా పనిచేస్తది. మొబిలిటీ హ్మ్. అంటే కూడా చొరవే. చోదక శక్తి. ఓకే. హ్మ్. హ్మ్. అది ప్రధానంగా పనిచేస్తుంది. అయితే సోషల్ సైన్స్ యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటంటే, చదువుకుంటే, నిపుణత పెరిగితే ఈ ఈ చొరవ పెరుగుతుంది అనేది. హ్మ్. దానికొక ఎగ్జాంపుల్ కేరళ. కేరళలో +2 ఎడ్యుకేషన్ అయిపోగానే మహిళలు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల హాస్పిటల్స్‌లో వాళ్ళు నర్సులుగా పనిచేస్తున్నారు. హ్మ్. అంత చొరవ వాళ్ళకుంది. అట్లాగే భారతదేశం మొత్తంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కడుంటే అక్కడ కేరళ టీచర్స్ ఉంటారు. అవును. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మహిళలకు అంత చొరవ లేదు. అంత మొబిలిటీ లేదు. హ్మ్. అంటే చదువుకోవటం వల్ల, చైతన్యం వల్ల, కమిట్మెంట్ వల్ల అదొచ్చింది. ఇవాళ ఫారిన్ మనీ, ఇండియన్ డొమెస్టిక్ మనీ మొత్తం కేరళకు ఫ్లో అవుతుంది. హ్మ్. అంత చొరవగా మహిళలు పనిచేయటం వల్ల. ఇప్పుడు చదివే కావాల్సిన అవసరం లేదు చొరవ పెరగటానికి. చదువు లేకుండా కూడా మహిళల చొరవ పెరగటానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం పనికొస్తుంది. మీరు ఓకే. చూడండి గృహిణుల దగ్గర ఎవరైనా హ్మ్. పక్కన హాస్పిటల్‌కి పోదామంటేనో, మార్కెట్‌కి పోదామంటేనో, వేరే పక్క టౌన్‌కి పోదామంటేనో, భర్తలు "నువ్వొస్తేనే నేనొస్తా" అంటారు. హ్మ్. అంటే తోడుంటేనే వస్తా అంటారు. ఇవాళ కొంతకాలం ఇదే అలవాటు పడితే స్వతహాగా మార్కెటింగ్ గాని, స్వతహాగా హాస్పిటల్‌కి గాని, ఓకే. స్వతహాగా మరొక దగ్గరికైనా పోయేటువంటి చొరవ పెరుగుతది. అంటే ఒకసారి ఒక డిపెండెన్సీ టౌన్‌కి కాకుండా ఇండిపెండెంట్‌గా ఉండడం ఎలా యెస్. అనేది అసల ప్రారంభమవుతుంది. ఆ డిపెండెన్స్ తగ్గటాన్నే మొబిలిటీ అంటారు. ఓకే. కాబట్టి అది మామూలు విషయం గాదు. హ్మ్. అందుకని అది ప్రధానమైనటువంటి లాభం ఈ ఆర్థిక వ్యవస్థకు. ఓకే. తర్వాత రెండోది చాలా మహిళా సంఘాలు ఎప్పటినుంచో అంటున్నాయిగా, మగవాళ్ళ మీద ఆధారపడేటువంటి స్థితి కల్పించింది అని. ఒక హ్మ్. ఇండిపెండెంట్ లైఫ్ కూడా లీడ్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఓకే. తర్వాత మూడోది ఇప్పుడు హ్మ్. చేసే ప్రయాణం పేదలే ఎక్కువ ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తారు. ఇవాళ గరుడకు గాని, ఇందిరా బస్సులకు గాని, లేతే సూపర్ లగ్జరీలకు గాని ఈ ఫెసిలిటీ లేదు. అవును. కేవలం ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులకే ఉంది. హ్మ్. పల్లె వెలుగుల బస్సులు ఎవరు ప్రయాణం చేస్తారండి? రిచ్ క్లాస్ ప్రయాణం చేస్తుందా? శ్రామిక లేదు. మహిళలకుగా ఉపయోగపడేది. మరి అవును. శ్రామిక మహిళలకు ఉపయోగపడుతుంటే, శ్రామిక మహిళలకు నెలకొక 3000, 4000 సహాయం చేసినట్టే ప్రభుత్వం. హ్మ్. ఆ దృష్ట్యా కూడా మహిళలకు లాభదాయకతే. తర్వాత రెండోది ఎవ్వరు పనొదిలేసి బస్సు ఉచితం కాబట్టని రోజు ఆ బస్సులో తిరగరు. హ్మ్. పనుంటేనే తిరుగుతారు. అవసరం ఉంటేనే తిరుగుతారు. గతంలో తిరగలేదంటే అవసరాలు మానుకున్నారు. కాబట్టి ఇవాళ ఏ దృష్ట్యా చూసినా మహిళల ఉచిత బస్సు అనేది ఒకటి గతంలో ఇతర రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయటం కరెక్టు. గతంలో ఆర్టీసీకి బడ్జెటరీ సపోర్టు ప్రతి సంవత్సరం 1500 కోట్ల నుంచి 2000 కోట్ల సపోర్ట్ ఉంటుంది.
ఓకే. ఇప్పుడు ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు కేటాయించారు. 5,000 కోట్లు కేటాయించారు ఈసారి బడ్జెట్ లో. హ్మ్. కాబట్టి అదనంగా 3,000 కేటాయిస్తే 15 కోట్ల మంది మహిళలు ఇవాళ ప్రయాణం చేశారు. అందుకని ఖచ్చితంగా ఏ దృష్ట్యా చూసినా ఇది మహిళలకు ఖచ్చితంగా అవసరమైనటువంటి పథకం. రాష్ట్రం మంచి పని చేసిందనేది నాకున్నటువంటి అభిప్రాయం. అంటే సత్యం గారు కానీ ఎప్పుడైతే ఈ మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి పథకం తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి, ఆ పురుషుల నుంచి మాకు కూడా కావాలి, మాకు కూడా ఉచిత బస్సు ఉండాలి, మేము మాత్రం ఏం తక్కువ అని మాటలు వ్యతిరేకత అనేది చాలా వింటున్నాం. ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా ఇలా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము చాలా నష్టపోతున్నాం. మేము ఆత్మహత్యలు చేసుకోవాలి అనే దాకా వెళ్ళింది వాళ్ళ ధోరణి. సో, మరి దీన్ని ఏ విధంగా చూసేటువంటి అవకాశం ఉంది అంటారు? ముందు పురుషుల విషయం తీసుకొద్దాం. పురుషులకు హ్మ్. ఫ్రీ సొసైటీలో పెరిగారు. వాళ్ళకు హ్మ్. ఈ నిర్బంధ సంఖ్యలు లేవు, పరిమితులు లేవు. కాబట్టి ఎప్పటినుంచో పురుషుల్లో ప్రయాణం చేసే అలవాటు ఉంది. సొంతంగా పోయి మార్కెట్‌కి పోయే అలవాటు ఉంది. అన్ని ఆ! రకాలైనటువంటి మొబిలిటీ వాళ్ళకుంది. హ్మ్. కాబట్టి మాకు కూడా ఫ్రీ కావాలనే దాంట్లో అర్థం లేదు. ఎవరో ఓకే. నూటికి ఒకళ్ళిద్దరు ఏదో ఆర్గ్యుమెంట్ షేర్ కోసం పెట్టి అని ఉండొచ్చు గానీ అది కరెక్ట్ హుహు. కాదు. హ్మ్. రెండోది ఆటో డ్రైవర్ల విషయానికొస్తే ఏ పని చేసినా ప్రతి పనికి పాజిటివ్, నెగెటివ్ ఉంటుంది. హ్మ్. బట్ పాజిటివ్ మస్ట్ బి గ్రేటర్ థాన్ నెగెటివ్. ఒక్క ఓకే. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు హ్మ్. పన్నుల విధానం ఉంటది ఎకనామిక్స్‌లో. హ్మ్. హ్మ్. ఈ దాంట్లో బెనిఫిట్ ఆఫ్ టాక్సేషన్ అని ఆలోచిస్తారు. అంటే మనం మున్సిపాలిటీకి ఒక రూ. 1000 ఇంటి పన్ను కడితే హ్మ్. మున్సిపాలిటీ మనం చేసే పని అంతకన్నా ఎక్కువ బెనిఫిట్ ఉంటే ఆ టాక్స్ సమర్థనీయం అనేది ఎకనామిక్స్ ప్రిన్సిపల్. అవును. సిమెంట్ రోడ్డేయాలే. ఎవరింటి ముందల వాళ్ళు రోడ్డేసుకోరు. హ్మ్. రోడ్డేసుకోరు. వ్యక్తులు, కుటుంబాలు చేసే పనులు గావు. ఇంటి పన్ను తలా రూ. 1000 కట్టిస్తే మొత్తం కలిసి సిమెంట్ రేటేస్తే ఇంతకన్నా బెనిఫిట్. రూ. 1000 మనం ఖర్చు పెడితే వచ్చే బెనిఫిట్ కన్నా మున్సిపాలిటీ చేసినటువంటి పని వల్ల ఎక్కువుంటది. కాబట్టి మన మీద అవును. రూ. 1000 టాక్స్ పడ్డా అది సమర్థనీయం. మున్సిపాలిటీ హ్మ్. చేసే పని అంతకన్నా ఎక్కువ మనకు బెనిఫిట్ జరుగుతున్నప్పుడు. అదే సూత్రం ప్రకారం ఇక్కడ దరిదాపు మన 4,00,00,000 జనాభాలో 2,00,00,000 మంది మహిళలు. హ్మ్. 2,00,00,000 మందిలో ఒక 50,00,000 మంది లగ్జరీలు, సూపర్ లగ్జరీలో ప్రయాణం చేసినా, ఒక 1,50,00,000 మంది మహిళలు ప్రయాణం చేసిరనుకుందాం. 1,50,00,000 మంది మహిళలు ప్రయాణం చేసినా, ఇవాళ లక్ష మంది ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతుర్రు అంటున్నారు. హ్మ్. వాళ్ళకు గూడా ఆల్టర్‌నేటివ్స్ వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఏమిటి ఆల్టర్‌నేటివ్స్ అంటే, హ్మ్. వాళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిందేమిటంటే, వాళ్ళే చెప్తున్నారు గలా విమర్శించేవాళ్ళు, మహిళలకు బస్సుల సంఖ్య పెంచాలని. మరి ఇప్పుడు బస్సుల సంఖ్య తక్కువుందని అర్థం. కాబట్టి బస్సులు లేని రూట్‌లలో ఇదివరకు హ్మ్. బస్సులున్న రూట్‌లనే ఆటోలు నడుస్తున్నాయి. అవును. చాలా పల్లెటూరు బస్సులు డిపో మేనేజర్లు బంద్ చేసిర్రు. ఎందుకంటే ప్రయాణికులంతా ఆటోలలోనే ప్రయాణం చేస్తున్నారని, ఆ రూట్‌ల కలెక్షన్ లేదని గతంలో ఆర్టీసీ బస్సులు బంద్ చేశారు రూట్‌లల్లకి. హ్మ్. 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 కాబట్టి అవును. ఇప్పుడు అది తప్పుతుంది. కాబట్టి ఇవాళ బస్సులు లేని రూట్‌లలో, బస్సులు లేని రోడ్లల్లో, బస్సులు లేని స్ట్రీట్‌లలో ఆటో డ్రైవర్లు డైవర్ట్ చేసి నడుపుకోవటం అనేది ఒక పరిష్కార మార్గం. ఓకే. తర్వాత రెండవది వాళ్ళకు ఆటో కొంటే కొన్ననాడు దాని మీద ఉన్నటువంటి లైఫ్ టాక్స్ మాఫీ చేయటం. లైఫ్ టాక్స్ మాఫీ చేస్తే దాని మీద పడేటువంటి 10,000 20,000 అది. తర్వాత ఇయర్‌లీ ఎట్లాగో 12,000 ఆటో డ్రైవర్‌లకి ఇస్తామని గవర్నమెంట్ అంటుంది గదా! అదొక హ్మ్. బెనిఫిటు. ఈ విధంగా 3, 4 రకాల బెనిఫిట్‌లు ఆహ్, దానికి జోడిస్తే ఆటో కార్మికులకు వచ్చే నష్టాలు మినిమైజ్ చేయొచ్చు. అలా ఓకే. మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పటికి కూడా కొద్దిగా గొప్ప నష్టం వస్తుందంటే అది భరించాల్సిందే. ఎందుకంటే ఇవాళ ఆటోలకేం శాశ్వతం గాదు. ఆటోలను మించినటువంటి వెహికల్స్ వస్తే ఆటోలు మూతపడతాయి. ఒకటొస్తే ఇంకోటి మూతపడుద్ది. అవును. మనకు టెక్నాలజీ ముందుకు ఇప్పుడు తెలుగు మీడియం స్కూల్స్ పెట్టి బ్రహ్మాండంగా నడిపారు. ఇంగ్లీష్ మీడియం హ్మ్. స్కూల్స్ రాగానే అవి మూతపడ్డాయి. అవి అవును. మూతపడ్డాయి. వాళ్ళ రిస్కే. మా తెలుగుదేశం మూతపడ్డది మీరు గవర్నమెంట్ ఇయ్యండి అంటే ఇచ్చేది గాదుగా. అవును. అట్లాగే ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ రాగానే స్టేట్ సిలబస్ నడిపేటువంటి వాటికి డిస్కరేజింగ్ ఉంది సిట్యుయేషన్. హ్మ్. అవును. టెక్నాలజీ మారుతుంటే, సమాజం పురోగమనం మారుతుంటే ఈ టెక్నాలజీ మార్పులు ఎవరు నష్టపడతారో, ఎవరు లాభపడతారో తెలియదు. అందుకని రేపు ఇంతకన్నా సోఫిస్టికేటెడ్ ఆటోల కన్నా ఇంకా సోఫిస్టికేటెడ్ వస్తే ఈ ఆటోలు ఎక్కడం మానేసి అవి ఎక్కుతారు. అవును. కాబట్టి ఈ మార్పులలో కొంత డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాల్సొస్తది. దాన్ని ఓవర్‌కమ్ కావటానికి ఇప్పుడు నేను చెప్పిన 3, 4 పద్ధతులు ప్రభుత్వం అవును. ఆలోచించి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తే మరి 1,00,00,000 మంది మహిళలకు, 1,50,00,000 మంది మహిళలకు ఉపయోగపడేది మళ్ళీ క్యాన్సిల్ కాకుండా ఉంటది.
యెస్. సో, ఈ మహిళలకు ఉచిత బస్ అనేటువంటి పథకంకి సంబంధించి ఎవరికి ప్లస్‌లు, ఎవరికి మైనస్‌లు, ఎవరైతే మేము లాభపడట్లేదు, మేము నష్టపోతున్నాం అంటున్నారో, వాళ్ళు ఏ విధంగా లాభపడాలి? ఇలా ఎన్నో విషయాలు మా అందరితో కూడా షేర్ చేసినందుకు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థాంక్ యూ సత్య గారు.